నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి వార్త. అది ఎలాంటి రాతపరీక్ష లేకుండానే. అవును, ఈరోజు మనం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే BEL అందిస్తున్న ఒక చాలా ప్రత్యేకమైన కెరీర్ అవకాశం గురించి తెలుసుకోబోతున్నాం. అవును, నిజంగానే రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగం. ఇది మామూలుగా జరిగే విషయం కాదు కదా. అందుకే ఈ అవకాశం చాలా అంటే చాలా ప్రత్యేకమైనది. దీని గురించే మనమిప్పుడు వివరంగా చూడబోతున్నాం. సాధారణంగా చాలా అప్రెంటిస్షిప్లు ఎలా ఉంటాయి? ట్రైనింగ్ అయిపోగానే ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తారు. కానీ ఇది అలా కాదు. ఇది కేవలం ట్రైనింగ్ ప్రోగ్రాం మాత్రమే కాదు. BELలో ఒక మంచి కెరియర్కి ఇదొక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నేర్చుకున్నదే రేపటి ఉద్యోగానికి పునాది వేస్తుంది. సో ఈ అవకాశంలో అసలి కిటుకు ఏంటంటే ఈ మోడల్. BEL సంస్థ అభ్యర్థుల మీద 1 సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేస్తోంది, వాళ్లకు ట్రైనింగ్ ఇస్తోంది, ఆ తర్వాత ఒక మంచి జీతంతో ఉద్యోగం కూడా ఆఫర్ చేస్తుంది. చాలా చోట్లలాగా ట్రైనింగ్ ఇచ్చి వదిలేయడం కాదు, ఇక్కడ కెరియర్కు ఒక భరోసా ఇస్తున్నారు. ఇక దీనివల్ల కలిగే లాభాలు చూస్తే అన్నీ ఒకదానికంటే ఒకటి బెస్ట్. మొదటిది, రాతపరీక్ష లేదు. రెండోది, అప్లికేషన్ ఫీజు కూడా కట్టక్కర్లేదు. సెలక్షన్ అంతా కేవలం అకాడమిక్ మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితం కాబట్టి పోటీ కూడా తక్కువగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ట్రైనింగ్ తర్వాత జాబ్ గ్యారంటీ. ఇన్ని మంచి విషయాలు ఒకే నోటిఫికేషన్లో దొరకడం చాలా చాలా అరుదు. ఇంత మంచి అవకాశం అన్నప్పుడు సహజంగానే వచ్చే ప్రశ్న, దీనికి ఎవరు అర్హులు? ఆ అర్హతలేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఓకే, ముందుగా అందరికీ వర్తించే కొన్ని బేసిక్ అర్హతలు చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ అవకాశం కేవలం దక్షిణ ప్రాంత రాష్ట్రాల అభ్యర్థులకు మాత్రమే. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. దీనివల్లేమవుతుందంటే దేశవ్యాప్తంగా పోటీ పడక్కర్లేదు. కేవలం ఈ రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అర్హతల విషయంలో 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన వాళ్లకోసం. రెండోది ITI పూర్తి చేసిన వాళ్లకోసం. ఎవరికి వాళ్లు తమ చదువును బట్టి సరైన ప్రభుత్వ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం చాలా ముఖ్యం. డిగ్రీ, డిప్లొమా వాళ్లు NATS పోర్టల్లో అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో రిజిస్టర్ అవ్వాలి. అదే ITI వాళ్లైతే అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది మర్చిపోకూడదు. సరే, అర్హతలున్నాయి అనుకుందాం. మరి సెలెక్ట్ అయితే జీతమెంతుంటుంది? ట్రైనింగ్ టైంలో ఎంతిస్తారో, ఆ తర్వాత ఎంతిస్తారో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ 1 సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్లో ఖాళీగా ఉండక్కర్లేదు. పని నేర్చుకుంటూనే ప్రతి నెల స్టైఫెండ్ కూడా వస్తోంది. BE, బీటెక్ వాళ్లకు నెలకు 17,500, డిప్లొమా, బీకామ్, BBA వాళ్లకి 12,500 ఇస్తారు. అంటే ఇది సంపాదిస్తూ నేర్చుకునే ఒక మంచి అవకాశమన్నమాట. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయ్యాక అసలు కథ మొదలవుతుంది. ఇక జీతం ప్రోగ్రెషన్ చూడండి. ట్రైనీ ఇంజనీర్గా చేరిన మొదటి సంవత్సరం నెలకు 30,000 రూపాయలు, రెండో సంవత్సరం 35,000, మూడో సంవత్సరం నెలకు 40,000. కెరీర్లో ఎలా ఎదుగుతామో చాలా స్పష్టంగా ముందే చెప్పేశారు. మరి ITI పూర్తి చేసిన వాళ్ల సంగతేంటి? వాళ్లక్కూడా మంచి ప్యాకేజ్ ఉంది. అప్రెంటిస్షిప్ తర్వాత వాళ్లు అడ్వాన్స్ ట్రైనీగా చేరతారు. అప్పుడు వాళ్ల స్టార్టింగ్ జీతమే నెలకు 22,000 రూపాయలు. స్కిల్స్ ఉన్న వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి ఆరంభం. ఓకే, ఇదంతా బాగుంది. మరి ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. పెద్దగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. కేవలం 3 స్టెప్స్. 1. సరైన పోర్టల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2. కావాల్సిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి కాపీలు సిద్ధంగా పెట్టుకోవాలి. 3. వాళ్లు చెప్పిన తేదీన నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. అంతే. ఈ తేదీలు చాలా చాలా ముఖ్యం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డిప్లొమా, బీకామ్ అభ్యర్థులకి ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 9:30 అదే BE, బీటెక్ అభ్యర్థులకైతే ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 9:30 ఎవరికి కేటాయించిన రోజు వాళ్లు సరైన సమయానికి అక్కడ ఉండాలి. ఇది మిస్ అయితే అవకాశం కోల్పోయినట్టే. ఇక ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏమేం తీసుకెళ్లాలి? ఈ చెక్లిస్ట్ ఒకసారి చూసుకోండి. ముందుగా పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న ప్రింటౌట్, తర్వాత 10వ తరగతి ఇంటర్ మెమోలు, మీ డిగ్రీ, డిప్లొమా, ITIకి సంబంధించిన అన్ని సెమిస్టర్ మార్క్ షీట్లు, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్,
ఇవన్నీ ఒరిజినల్స్తో పాటు తప్పనిసరిగా ఒక సెట్ ఫోటో కాపీలు కూడా తీసుకెళ్ళాలి. ఒక్కటి మర్చిపోయినా ఇబ్బందవుతుంది. సరే, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చూసాం కదా. ఒకసారి క్విక్గా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. ఈ 4 పాయింట్లు చాలా ముఖ్యం, అస్సలు మర్చిపోవద్దు. మొదటిది, ఇది కేవలం ట్రైనింగ్ కాదు, ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం ఇచ్చే అరుదైన అవకాశం. రెండోది, అర్హత కేవలం దక్షిణ ప్రాంత రాష్ట్రాల వారికి మాత్రమే, దానివల్ల పోటీ తక్కువ. మూడోది, సెలక్షన్ ప్రాసెస్లో రాత పరీక్ష లేదు, డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే. నాలుగోది, ఇంటర్వ్యూకి వెళ్లే ముందే నాట్స్ లేదా అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం కంపల్సరీ. సో ఇదన్నమాట బీఈఎల్ అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశం గురించిన పూర్తి వివరాలు. పరీక్షల టెన్షన్ లేకుండా ఒక మంచి ప్రభుత్వరంగ సంస్థలో స్థిరమైన కెరియర్ ప్రారంభించాలనుకునే వాళ్లకి ఇది ఒక గొప్ప మార్గం. మరి చాలామంది ఎదురుచూస్తున్న కెరియర్ ఆరంభం బహుశా ఇదేనేమో. ఒక్కసారి ఆలోచించండి.